Hi guys, welcome back to my channel Teju Banu Vlog. So it's been many days నేను vlog ఒకటి స్టార్ట్ చేసి సో దీస్ డేస్ ఐ హ్యావ్ బీన్ కాట్ అప్ విత్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అవన్నీ కూడా నేను తొందరలో వ్లాగ్లోనే రివీల్ చేస్తాను ఏంటి అని. సో దిస్ ఇస్ అ ర్యాండమ్ వ్లాగ్, ర్యాండమ్గా స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి 11th of Jan. ఇంకో 2 daysలో మనకి సంక్రాంతి ఉంది. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను బాను బ్రేక్ఫాస్ట్ చేసేసాం అండ్ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ పిండి వంటలు చేసేది ఉంది ఈరోజు, అరిసెలు చేస్తున్నాం అనమాట. సో వెళ్తున్నాం అక్కడికి, లంచ్ అన్నీ అక్కడే. అండ్ యా లెట్స్ సీ, నేను ఎంత పాసిబుల్ అయితే అంత తీస్తాను. యాక్చువల్లీ బాను అయితే వాళ్ళు ఊరికి వెళ్తారు సంక్రాంతి రోజు, బట్ ఈసారి నేను వెళ్ళట్లేదు, తనతో ఒక్కడే వెళ్ళేసి వస్తానన్నాడు. నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉంటాను. అండ్ యా ఐ డోంట్ నో అసలు ఇది ఏముంటుంది, ఓన్లీ సంక్రాంతి వ్లాగ్ ఆర్ ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ ఆర్ ర్యాండమ్ వీక్ ఇన్ మై లైఫ్ వ్లాగ్, ఐ డోంట్ నో. ఐఎమ్ జస్ట్ స్టార్టింగ్ అ వ్లాగ్ బికాస్ అసలు చాలా రోజులైంది, అసలు షార్ట్స్ పెట్టట్లేదు, వీడియోస్ పెట్టట్లేదు, ఏం పెట్టట్లేదు. అందుకని ఇప్పుడు నేను జస్ట్ నార్మల్గా స్టార్ట్ చేశాను. సో ప్రెజెంట్ అయితే ఫస్ట్ మనం విల్ గో టు అమ్మాస్ హౌస్. మీట్ యు దేర్ గైస్. ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మేము వచ్చేసరికి అమ్మమ్మ మొత్తం రెడీ చేసి పెట్టున్నారు, పిండి కలపడం అంతా. అండ్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేసేసాం, అందరు డివైడ్ చేసుకున్నాం అనమాట. నేను పిండి వత్తి ఇవ్వడం, అమ్మమ్మ కాల్చడం, అండ్ బాను ఇక్కడ ప్రెస్ చేయడం ఇలా. అండ్ అమ్మ హని ఇద్దరు ఇల్లు క్లీనింగ్ పనిలో ఉన్నారు. సో వాళ్ళు ఇక్కడ అరిసెలు చేసే దగ్గర లేరు. సో ఇలా చేసుకొని చాలా ఫాస్ట్గా చేసేసాము. వితిన్ 2 hours అరిసెలు చేయడం అంతా అయిపోయింది. అండ్ చేసిన అరిసెలన్నీ ఇక్కడ ఇలా ఆరబెడుతూ ఉన్నామన్నమాట. చాలా ఎంజాయ్ చేసాం అందరం కలిసి చేయడం. ఇట్ వాజ్ వెరీ నైస్. అండ్ ఇది వచ్చేసి పక్క రోజు, భోగి రోజు. ఎర్లీ మార్నింగ్ 5 o'clock అలా లేసి అపార్ట్మెంట్ కిందకి వెళ్ళాం. మేము వెళ్ళేసరికి చాలామంది అప్పటికే భోగి వేసి ఇంటి వాళ్ళ హౌసెస్కి కూడా వెళ్ళిపోయి ఉన్నారు. జస్ట్ ఫ్యూ మెంబర్స్ ఉన్నారు. అండ్ మేమైతే ఫస్ట్ ఇక్కడ మా అపార్ట్మెంట్లో భోగి వేసి అండ్ దెన్ అమ్మ వాళ్ళ అపార్ట్మెంట్కి కూడా వెళ్ళాం. ఇట్స్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనమాట. యా ఇక్కడ ప్రజెంట్ అయితే మా అపార్ట్మెంట్లో మేము ముందే తెచ్చిపెట్టుకున్నాం, తాటాకులు అవి తెచ్చిపెట్టుకొని ఇక్కడైతే ఫస్ట్ ఇక్కడ భోగి చేసుకుంటున్నాము. 2 gates ఉంటాయన్నమాట మా అపార్ట్మెంట్కి. సో బాను ఒక గేట్ దగ్గర, నేను ఒక గేట్ దగ్గర అలా వేసాము. అండ్ ఆఫ్టర్ దట్ వీ వెంట్ టు అవర్ మామ్స్ ప్లేస్. అండ్ అక్కడ మేము వెళ్ళేసరికి అక్కడ కూడా ఆల్మోస్ట్ అందరు అప్పటికే వేసేసి ఉన్నారు 5:30 కల్లా. మేము వెళ్ళిన తర్వాత అమ్మ హని అమ్మమ్మ అందరూ కిందకి దిగారు. సో ఇక్కడ కూడా అమ్మ వాళ్ళు కూడా ముందే తెచ్చిపెట్టుకున్నారు తాటాకులన్నీ. సో ఇట్ వాజ్ వెరీ నైస్ అనమాట. పెళ్ళి తర్వాత మా ఫస్ట్ భోగి ఇది. బట్ యా బానుతో అయితే నేను సెలబ్రేట్ చేసుకోలేకపోయాను సంక్రాంతి. హీ వాజ్ నాట్ దేర్. భోగి రోజే వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. బట్ ఇట్ వాస్ నైస్, మా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాను. ఇట్ ఫెల్ట్ వెరీ నైస్.
హాయ్ గైస్, హ్యాపీ భోగి. హ్యాపీ భోగి. సో పొద్దున్నే మేము 5:30కి అలా లేసి, 5:30 కాదు 5కి, 5కి లేసి భోగి వేసేసి వచ్చి మళ్ళీ ఒక 1 hour పడుకున్నాం. అండ్ ఇప్పుడైతే టైం 7 అయింది. బట్ వెదర్ అయితే అసలు అలా లేదు, వర్షం పడినట్టుంది కదా. లేదు, మంచు. ఓకే, చాలా కూల్గా ఉంది. అండ్ ఇప్పుడైతే బానుకి నువ్వుల నూనె అంటున్నా. భోగి రోజు నువ్వుల నూనె అంటారంట తలకి. అంటాక గో టు బాత్. అండ్ బాను ఈరోజు వాళ్ళ ఊరికి వెళ్తారు, నేనైతే వెళ్ళట్లేదు. అక్కడికి వెళ్ళేసి 2 days అక్కడే ఉండి వస్తాడనమాట. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. సో లెట్స్ సీ, బానువే ఈసారి బ్లాగ్ చేస్తాడనమాట. వాళ్ళ ఊర్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయని, నేను కొంచెం మా ఇంట్లో ఎలా ఉంటాయని చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నేను నువ్వుల నూనె పెట్టేస్తాను. ఓకే, చాలా అనుకుంటా, అంతే కదా. హ్యాపీ భోగి గైస్. సో మేమైతే మంచిగా రెడీ అయిపోయాం. మన బాను ఇప్పుడు తిరుపతి బయలుదేరుతున్నాడు. ఐ మిస్ హిమ్ అలాట్ ఈ ఫెస్టివల్కి. లైక్ ఫస్ట్ ఫెస్టివల్ కదా సంక్రాంతి, బట్ సమ్ రీజన్స్ వల్ల హీ హ్యాడ్ టు గో టు తిరుపతి. బట్ దట్స్ ఓకే, వచ్చేస్తాడు 2-3 daysలో. అండ్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. నన్ను అక్కడ డ్రాప్ చేసేసి హిల్ స్టార్ట్ బైక్లో వెళ్తున్నాడు. అండ్ ఇంకేంటి, దట్స్ ఇట్ గైస్. పెద్ద అప్డేట్ ఏం లేదు. రెడీ అయ్యాం, దేవుడి దగ్గర దీపం పూజ అంతా చేసేసాం మంచిగా. అండ్ నేను వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి, చాలా ఆకలిస్తుంది. సో ఐల్ షో మమ్మీ వాళ్ళు ఎలా రెడీ అయ్యారు, ఏం చేసుకున్నారు అని. ఐల్ షో యూ గైస్. ఓకే బాను, హ్యాపీ జర్నీ, బాయ్. అండ్ ఇదైతే అమ్మ వాళ్ళ అపార్ట్మెంట్లో మా పక్కన హౌస్లోనే భోగి రోజు ఈవినింగ్ ఇలా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి ఇలా భోగి పళ్ళు వేయడం అది చేస్తున్నారనమాట. సో అక్కడికి వెళ్ళాను నేను. చిన్న చిన్న పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారనమాట. అక్కడే ఒక 1.5 hour అలా స్పెండ్ చేసాము ఈవినింగ్. అండ్ ఇది సంక్రాంతి రోజు. ఆల్రెడీ ఇంటి ముందు స్టిక్కర్ వేయించేసాము, ముగ్గు రోజు వేయడానికి కుదరట్లేదని. ఇంకా దాని పక్కన ఊరికే నేను హనీ అలా కైట్స్ అలా వేసామన్నమాట. అండ్ ఇది సంక్రాంతి రోజు అన్ని ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకున్నాం, మంచిగా చేసుకొని దేవుడి దగ్గర అంతా డెకరేట్ చేసి ఇంట్లో పూజ చేస్తూ ఉన్నాము. ఎస్ గైస్, సో మా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. భోగి, సంక్రాంతి అండ్ ఆల్ చాలా సింపుల్గా జరిగిపోయాయి ఈ ఇయర్. బట్ ఇట్ వాస్ నైస్, వీ ఎంజాయ్డ్. నేను అమ్మ వాళ్ళ ఇంట్లో అంటే చేసుకున్నా. సో ఐ హ్యాడ్ అ వెరీ గ్రేట్ టైమ్ ఓవర్ హియర్. అండ్ ఐ మిస్డ్ బాను ఫర్ దిస్ సంక్రాంతి, బట్ ఇట్స్ ఓకే, నెక్స్ట్ ఇయర్ కలిసి చేసుకుంటాం. అండ్ ఐ హ్యాడ్ యమ్మీ ఫుడ్, చాలా బాగా తిన్నాను. అండ్ వి స్లెప్ట్, అండ్ ఇప్పుడే నిద్రలేసాను. సో ఇంకా ఏముంది, మొత్తం అయిపోయింది డే. మళ్ళీ తిని పడుకోవడం అంతే. సో ఈ సంక్రాంతి వ్లాగ్ అయితే మీకు నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా. పక్కన మా చెల్లి డిస్టర్బ్ చేస్తుంది. సో దిస్ ఇస్ ఫర్ దిస్ సంక్రాంతి వ్లాగ్ గైస్. ఐల్ మీట్ యూ సూన్ ఇన్ అనదర్ గుడ్ నైస్ వ్లాగ్స్, ఎంటర్టైనింగ్ వ్లాగ్స్. సో అప్పటి వరకు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ కీప్ సపోర్టింగ్ గైస్. థ్యాంక్ యూ గైస్, బాయ్.